రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కౌడిపల్లి సర్పంచ్, మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులు, జిల్లా సర్పంచుల ఫోరం ఉపాధ్యక్షులు చంద్రం కృష్ణగౌడ్ అన్నారు. మంగళవారం అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని మండల కేంద్రమైన కౌడిపల్లిలోని స్థానిక బస్టాండ్ ఆవరణలోని స్థానిక సర్పంచ్ చంద్రం కృష్ణగౌడ్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దళిత సంఘాల నేతలు సంజీవ్, ఊరట్ల శివ, కుకట్లపల్లి సర్పంచ్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. కేక్ కట్ చేసి మిఠాయిలను పంచిపెట్టారు. ఈ సందర్భంగా సర్పంచ్, మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులు, జిల్లా ఉపాధ్యక్షులు చంద్రం కృష్ణగౌడ్ మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మహనీయుడని, అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం రాజ్యాంగాన్ని రచించిన, పేదల పక్షాన నిలబడిన మహానేత అని కొనియాడారు. అలాంటి మహనీయుని ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ఈ సందర్భంగా దళిత నేతల విజ్ఞప్తి కొరకు కౌడిపల్లిలో అంబేద్కర్ విగ్రహ ఏర్పాటుకు తన వంతు కృషి చేశారని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా నేతలు సంజీవ్, ఊరట్ల శివ, కుకట్లపల్లి సర్పంచ్ కుమార్ మాట్లాడుతూ అంబేద్కర్ మహనీయుడని కొనియాడారు. ఆయన జయంతి వేడుకలను కౌడిపల్లిలో సర్పంచ్ చంద్రం కృష్ణగౌడ్ ఆధ్వర్యంలో ఘనంగా ఏర్పాటు చేయడం అభినందనీయమని సర్పంచ్ కృష్ణగౌడ్ కు కృతజ్ఞతలు తెలిపారు. కౌడిపల్లిలో విగ్రహ ఏర్పాటుకు కృష్ణగౌడ్ సానుకూలంగా స్పందించాలని అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌడిపల్లి ఉప సర్పంచ్ శ్వేత మల్లికార్జున్ గౌడ్, వార్డు సభ్యులు, జిల్లా యువ నాయకులు శ్రీనివాస్ గుప్తా, నాయకులు వెంకటేశ్వరరావు, మేస్త్రి రాగుల భూమయ్య పటేల్, బచ్చెల్లి నాగరాజు, అశోక్ నాయి, వివిధ గ్రామాల దళిత సంఘాల నాయకులు, అంబేద్కర్ అభిమానులు పాల్గొన్నారు. 136వ జయంతి సందర్భంగా కౌడిపల్లి స్థానిక సర్పంచ్ కృష్ణన్న గారికి, అలాగే ఉప సర్పంచ్ కి, మా దళిత నాయకులు సంజన గారికి, శివన్న గారికి, విలేకరులకు అందరికీ నా యొక్క అంబేద్కర్ కృతజ్ఞతలు. జై భీమ్. 136వ జయంతి సందర్భంగా ఇక్కడ ఎన్నడూ లేనటువంటి విధంగా ఈరోజు మన బీసీ ముద్దుబిడ్డ కృష్ణగౌడ్ గారి ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి బాగా ఘనంగా ఏర్పాటు చేసుకోవడం సందర్భంగా ఆయనకు మేము దళిత సంఘాల తరఫున ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా మేము ఇంతకు ముందు కూడా ఉన్న సర్పంచ్లకు కానీ చాలా సందర్భాల్లో మేము ఇక్కడ జాగా ఇస్తే మేము అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయడానికి ముందుకొస్తామని చెప్పినప్పుడు కూడా ఇప్పటి వరకు అది సాధ్యం కాలేదు. కాబట్టి ఇప్పటికైనా మన బహుజన బిడ్డ మన కృష్ణగౌడ్ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేసి పూజ చేయాలని మేము ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు పెద్దలకు మన రాజ్యాంగకర్త భీమరావ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా కౌడిపల్లి మేజర్ పంచాయతీలో మన కృష్ణన్న గారి ఆధ్వర్యంలో, సర్పంచ్ గారి ఆధ్వర్యంలో, ఎస్సీ నాయకులు వారి ఆధ్వర్యంలో ఇది సభ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగ నిర్మాత డాక్టర్ భీమరావ్ గారి అంబేద్కర్ గారి జయంతి 1891 సంవత్సరంలో ఏప్రిల్ 14న భీమ్ గారు జన్మించడం జరిగింది. వారి జన్మ సాక్షాత్తు దైవుని యొక్క ప్రసాదం, దైవుని యొక్క మనకు ఒక గౌరవం లాగా భావించవచ్చు. ఎందుకంటే అణగారిన వర్గాలకు ఆనాటి కాలంలో వాళ్ళు నీళ్ళు గిట్లా తాగాలని ప్రయత్నిస్తే వాళ్ళు నీళ్ళు తాగిన బావులు గిట్లా మొత్తం ఖాళీ చెంపించేవారు. వాళ్లకు చదవడానికి గిట్లా చాలా ఇబ్బందులు పెట్టారు. చదువు గిట్లా వాళ్లకు అధికారం లేకుండా చేసేవారు. దాని తర్వాత మళ్ళా వాళ్ళు ఏమైనా శ్లోకాలు చదివితే ఇట్లా వాళ్ళ శ్లోకాలు చదివిన నోటిలో సీసం పిగిలించి నోట్లో వేసేవారు. అన్ని కులమతాలకు అతీతంగా వారి అధికారాలకు పోట్లాడి మన భారతదేశానికి ఒక ప్రపంచంలోనే అతిపెద్ద మన భారత రాజ్యాంగాన్ని నిర్మించి మన భీమరావ్ అంబేద్కర్ గారు ఎనలేని సేవలు చేశారు. చదువు గిట్ల ఆటంకం కలిగించిన భీమరావ్ అంబేద్కర్ గారు 33 డిగ్రీలు సాధించి అత్యున్నత స్థాయికి చేరారు. ప్రపంచంలోనే అతిపెద్ద యూనివర్సిటీ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ఇట్లా ఆయన యొక్క స్మారక చిహ్నాన్ని పెట్టి ఇట్లా రాజ్యాంగ నిర్మాత గారి అంబేద్కర్ గారి ఆశయాల మేరకు వాళ్ళకి ఇట్లా నివాళులు అర్పించడం జరుగుతుంది లండన్ అని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ. అందువలన మనం గిట్లా భీమరావ్ గారి అంబేద్కర్ గారి ఆశయాల మేరకు మన భారతదేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించి మన రాజ్యాంగానికి ఎన్నైతే మనకు 448 ఆర్టికల్స్, మళ్ళీ 25 దాని భాగాలు, 12 దాని షెడ్యూల్ చేయడం జరిగింది. అందులో ప్రతి ఒక్కరికి అధికారాలు, స్వేచ్ఛ, సమానత్వం అనేది కులమతాలకు అతీతంగా ఎవరికైనా కోసిన కానీ రక్తం ఒకటే వెళ్తుంది. కాబట్టి మనము ప్రతి ఒక్కరం స్వేచ్ఛగా జీవించి సమానత్వ హక్కులను సంపాదించాలని, అదే విధంగా ఇంతకు ముందు 14 గంటల పని వర్క్స్ ఉంటుండే బ్రిటిష్ కాలంలో, దానికి
8 గంటలలాగా ఇట్లా భీమరావ్ అంబేద్కర్ గారు సవరించి 8 గంటలకి కూలి ఇవ్వాలని ఆయన ఒక లిఖిత పూర్వకంగా రాసిచ్చి అప్పటి నుంచి 8 గంటల పని గంటలు నిర్ణయించడం జరిగింది. స్త్రీలకు ఇట్లా సమానత్వ హక్కులు కల్పించాలి, సమానత్వ వేతనాలు ఇట్లా ఇవ్వాలని ఆయన ఆశించి ఆయన ఆశయాల మేరకు మన దళితులకు ఇట్లా రాజ్యాంగంలో అధికారాలు కల్పించాలి, ప్రతి ఒక్కరికి ఇట్లా రిజర్వేషన్ కల్పించాలి. ఇప్పుడు బీసీ బిడ్డలు ఇప్పుడు మన కృష్ణన్న గారు ఇట్లా ఇక్కడ సర్పంచ్ అవ్వడం జరిగింది. అది ఇట్లా భీమరావ్ అంబేద్కర్ గారి యొక్క కృషి వల్లనే రాజ్యాంగంలో మన రిజర్వేషన్ ప్రకటించడం ద్వారా అది సాధ్యమైంది. అదే విధంగా మన ఎస్సీ మన అన్నగారు కుకుట్లపల్లి సర్పంచ్ గారు ఇట్లా ఎస్సీ క్యాండిడేట్ సర్పంచ్ గా నిలబడి సర్పంచ్ గా విజయం సాధించారు. ఈ అన్ని ఎంపీలు గాని ఎమ్మెల్యే గాని మన సీఎం ప్రైమ్ మినిస్టర్ గాని దీనికి ప్రతి ఒక్కరికి రాజ్యాంగం నిర్మాత భీమరావ్ అంబేద్కర్ చేసిన కృషి వల్లనే ఇవన్నీ సాధించడం జరిగింది. అందుకొరకే మనం ప్రతి ఒక్కరము కులమతాలకు అతీతంగా అందరికీ గౌరవించి శూద్రులని గాని అణగారిన వర్గాలని గాని అనుకోకుండా అందరికి స్వేచ్ఛ సమానత్వ హక్కులు కల్పించి మన బాధ్యతలకు ఇట్లా అర్థం చేసుకొని మనం కృషితోటి మన భారతదేశాన్ని ప్రపంచంలోనే భారతదేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలని కోరుతున్నాను. కౌడిపల్లి మండల హెడ్ క్వార్టర్ లో కౌడిపల్లి సర్పంచ్ ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ వేడుకలు జరిపినందుకు వారికి జైబీలు తెలుపుతూ ఈరోజు 136వ జయంతి వేడుకల్లో కౌడిపల్లి మండలంలో గత 10-20 సంవత్సరాల నుంచి తీసుకుంటే ఏ సర్పంచ్ ఆధ్వర్యంలో కూడా జరగనటువంటి కార్యక్రమం అంబేద్కర్ విషయంలోకి వస్తే, కాబట్టి ఇక్కడ మేము ఏదైనా వేడుకలు చేసుకోవాలన్నా ధర్నాలు చేయాలన్నా అంబేద్కర్ విగ్రహం లేదు. మండల హెడ్ క్వార్టర్లో మేము శివ చెప్పినట్టు గతంలో సర్పంచ్ ఉన్నప్పుడు ఎన్ని విన్నపాలు చేసినా అక్కడ విన్నపంగానే మిగిలిపోయింది. ఇది దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ప్రథమ పౌరుడు సర్పంచ్ కృష్ణగౌడ్కు రిక్వెస్ట్ ఏంటంటే ఇక్కడ జ్యోతిరావు పూలే అంబేద్కర్ పూలే 2 విగ్రహాలు కూడా పర్మిషన్ ఇస్తే స్థలం ఇస్తే దాతలు కూడా ఉన్నారు. ఆ విగ్రహాలు తెచ్చి పెట్టుకొని మనము ఇంకా మీ ఆధ్వర్యంలో ఇంకా 4 సంవత్సరాలు ఘనంగా జరుపుకుందామని నా యొక్క అభిప్రాయము వ్యక్తం చేస్తున్నాము. ఈ బాబాసాహెబ్ అంబేద్కర్ పేదవాడైన విద్యలో ప్రపంచ మేధావులలో ఒక 5గురిలో ఈయన ఒకరు. భారత రాజ్యాంగానికి భారతదేశ చరిత్ర అన్ని ప్రపంచ దేశాలు తిరిగి రాజ్యాంగాలు చదివి భారతదేశ రాజ్యాంగం ఎట్లా ఉండాలని మనకు 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు భారత రాజ్యాంగాన్ని రాసివ్వడం జరిగింది. అది ఇప్పుడు అన్ని మత గ్రంథాల కంటే భారత రాజ్యాంగమే గొప్పదని మేము అభిప్రాయపడుతున్నాము. ఆ రాజ్యాంగం ద్వారానే ఈ రోజు కౌడిపల్లి మండలంలో కౌడిపల్లి నడిబొడ్డున ఈ అంబేద్కర్ వేడుకలు జరుపుకుంటున్నామంటే అంబేద్కర్ పుణ్యమే. ఆ రిజర్వేషన్ వల్లనే ఇక్కడ బీసీ బిడ్డ సర్పంచ్ కాగలిగిండు. కాబట్టి వీరందరికి కూడా మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి విలేకరులు సర్పంచులు వార్డు మెంబర్లు ఉప సర్పంచ్ అందరికి కూడా మరొకసారి వారికి జైబీములు తెలుపుతూ ముగిస్తున్నాం. ఈరోజు ఈ సమావేశం ఇక్కడ మనం ఎందుకు జరుపుకుంటున్నామంటే ఒక మహనీయుడు మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 136వ జయంతికి మా సోదరులు దళిత సంఘాల నాయకులు అలాగే మా కౌడిపల్లి గ్రామానికి చెందిన వార్డు మెంబర్లు ఉప సర్పంచ్ అలాగే ప్రెస్ మిత్ర సోదరులు మాకెంతో మోటివేషన్ ఇస్తూ ఇలాంటి ప్రోగ్రాంలు చేయమని ముందే మాకు వాళ్ళు సజెషన్ చేసి ఇలా ఇక్కడ చేయాలి, ఇట్లా చేయాలి, ఈ కార్యక్రమం ఇలా చేయాలి. మన జ్యోతిరావు పులే గారు కానీ అంతేకాదు జగ్జీవన్ రావు గారు కానీ అలాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ప్రోగ్రాం కూడా మన కౌడిపల్లిలో ఇప్పటి వరకు జరగలేదు. మీరు ముందుకు వచ్చి చేస్తే మన బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన ఆశాజ్యోతి మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతిని మనం ఘనంగా జరుపుకోవాలని మా సోదరులందరూ తెలియజేయడంతో ముందుకు రావడం జరిగింది. అలాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చిన్నప్పుడు మేము మొన్నటి వరకు అంటే కొన్ని సంవత్సరం బిఆర్ అంబేద్కర్ గారిది ఒక ఎపిసోడ్ వచ్చేది రెగ్యులర్ గా 4 o'clock మా టీవీలో జీ తెలుగులో వచ్చేది. అప్పుడు చూసేటప్పుడు ఆ 30 minutes ఈ రోమాలు నెక్క పొడుచుకొచ్చేది. అరే ఇట్లా బతికినమా, మనం ఇట్లా బతికిచ్చిర్రా, ఇట్లా ఇంత దిగజారిన బతుకులు మనం చేసి వాళ్ళు పెత్తనాన్ని చూపిస్తూ చిన్నపిల్లలు విద్యార్థులకు కూడా ఈరోజు మనం ఈ సభాముఖంగా తెలియజేయండి ఏంటంటే వాళ్ళు చదువుకోవడానికి చిన్నప్పుడు మన భీమ్ తన ముద్దు పేరు భీమ్
భీమ్ చదువుకోవడానికి స్కూల్కి వెళ్తే అక్కడ ఉన్న టీచర్ కనీసం బల్లాల మీద కూర్చునేట్టే పరిస్థితి కూడా లేదు. ఆ బల్లాల మీద కూర్చోవడానికి అర్హత లేదని చెప్పి బయటకు పంపిస్తే తన ఎంబడ తాటాకు సంబంధించిన ఒక చిన్న పీఠం తీసుకుపోయి తను కూడా ఒక తాటాకు పీఠం మీద కూర్చోవడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ సమాజంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగాన్ని తను తీసుకొచ్చిన మార్పును మనం ఈ రోజు అందరం స్వతంత్రంగా ఈ రోజు కౌడిపల్లిలో నడి ఒడ్డున మనం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతిని జరుపుకుందామంటే ఆ రోజు ఆయన ఇచ్చిన కృషి, ఆ రోజు ఆయన చేసిన ఫలితమే ఈ రోజు మనం అందరం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతిని జరుపుకోవడం జరుగుతుంది. నేను అన్నలు పెద్దలు దళిత నాయకులు మా అన్న సంజీవ్ అన్న కూడా అలాగే శివన్న కూడా మమ్మల్ని ఒకటే అడిగారు. వాళ్ళు అడిగిన ప్రకారంగా అన్న నాతో అయ్యేంత వరకు బడుగు బలహీన వర్గాలకు దళిత నాయకులకు సపోర్ట్ గా ఉంటూ ఏ పనినైనా ఏదైనా బలహీన వర్గాలకు సంబంధించిన ఎలాంటి పనినైనా ముందుకు తీసుకొచ్చి సమాజంలో బలహీన వర్గాలకు సంబంధించిన బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన నాయకులను గాని ప్రజలను గాని ఉత్తేజపరుస్తూ వాళ్ళకు ఎంతో అండదండలుగా ఉంటానని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా. అన్న ఒకటే, కౌడిపల్లిలో విగ్రహం పెట్టాలన్న ఉద్దేశం. మేము లాస్ట్ టైం సంక్రాంతి పండుగ రోజు మా వాళ్ళు దళిత నాయకులు మమ్మల్ని అక్కడికి కోలాటలకు పిలిచినప్పుడు కూడా మేము చెప్పడం జరిగింది. అది మీ దృష్టికి వచ్చిందో రాలేదో నాకు తెలియదు. నేను కూడా ఒక బడుగు బలహీన వర్గాలకు చెందిన వ్యక్తినే కాబట్టి 100% 100% చెప్తున్నా. నా కృషి, నా ఏది ఉన్నా నా ప్రోత్సాహం అంతా కూడా మీకు ఇచ్చి వెనువెంటనే ఉండి ఆ విగ్రహాన్ని తొందరలోనే ఏర్పాటు చేసుకుందామని ప్రతి ఒక్కరికి పేరు పేరున చెప్తున్నా. ఆ స్థలాన్ని ఎక్కడ అనేది మా ఊరు ప్రజల్లో ఒక గ్రామ సభ పెట్టుకొని అందరి ఉద్దేశాన్ని తెలుసుకొని మీకు తెలియజేస్తానని ఈ సభాముఖంగా తెలియజేస్తున్న. ప్రతి ఒక్కటి ఊర్లో జరిగే ప్రతి విషయాన్ని కూడా అందరం ఇంత ఘనంగా జరుగుతున్నాయంటే మన కృష్ణగౌడ్ సర్పంచ్, మన స్థానిక సర్పంచ్ కృష్ణ అన్నగారి సమక్షంలో జరుగుతున్నాయంటే ఎంతో గంభీరంగా జరుగుతున్నాయి. ఇలాంటి ఇంకా ఎన్నోసార్లు జరగాలని ముఖ్యంగా మేము ఉద్దేశించి తెలియజేయనిది ఏమంటే, ఎన్నో రోజుల నుంచి మన మండలంలోనే చిన్న పల్లెటూరులో పక్క విలేజ్లలో విగ్రహాలు ఉన్నాయి, మన కౌడిపల్లిలో లేవు. కాబట్టి ఈ స్థానికంగా ఉన్నటువంటి మన సర్పంచ్ గారు ఈ విగ్రహాన్ని అతి త్వరలోనే మళ్ళీ నెక్స్ట్ ఇయర్గా వచ్చే వరకల్లా మన మండలంలోనే అతి పెద్దగా ఉండేటట్టుగా విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి 136వ జయంతి సందర్భంగా అంబేద్కర్ గారు ఏ విధంగా అయితే తాను సాధించిన విజయాలను కానీ తాను సాధించిన కష్టాలను కానీ మనకు తెలియజేయాలంటే ఈ స్టోరీ సరిపోదు, గంటలు సరిపోదు. కాబట్టి కొన్ని 2 విషయాలు నేను చెప్పదలుచుకున్నా. దళిత వర్గంలో నుండి ఆయన ఎందుకు వచ్చిందంటే, ఆయన చదువుకోవడానికి క్లాసులో కూర్చున్నామన్నా కానీ బయట కూర్చున్నబెట్టి చదివించిన విధానం ఉన్నది. ఒక పిల్లలు ఆయన బోర్డు మీద అందరు పిల్లలకు లెక్కలు చెప్తుంటానట, ఆయన బయట కూర్చుని లెక్కలు చేస్తున్నాడట. లెక్కలు చేస్తుంటే అందులో ఉన్న టీచర్ ఏమైందంటే, మీరు ఎవరైనా ఈ ప్రాబ్లం